అనారోగ్యానికి కారణం ఏమిటి అని మనం ఒక అనాలిసిస్ చేసామనుకోండి, శుభ్రంగా లేకపోవడం ఒక సమాధానం, శుభ్రంగా లేకపోవడం ఒక కారణం. నువ్వు శుభ్రంగా ఉన్నా పరిసరాలు శుభ్రంగా లేకపోతే అనారోగ్యం వస్తుంది, అవునా? కాబట్టి శుభ్రంగా ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అది ఎలా అప్లికబుల్లో అలా వాళ్ళు ఎవరైతే విగ్రహ ధ్వంసం చేస్తున్నారో, దేవాలయాల దగ్గర ఈ మల విసర్జనలు చేస్తున్నారో వాళ్ళు ఇవాళ మొదలుపెట్టలే. వారు గత 1000 సంవత్సరాలుగా అలా నాశనం చేయడం అనే సింగిల్ కాన్సెప్ట్తో వాళ్ళ మతాలు పుట్టినాయి. కాబట్టి వాళ్ళు అలా పాడు చేయడానికే పుట్టారు. పాడు మనుషులు అంటారు కదా, ఆ పాడు మనుషులు పాడు చేస్తుంటారు. నేను ఇక్కడ బాధపడేది వాళ్ళ గురించి కాదు, వాళ్ళు పిచ్చోళ్ళు, నో డౌట్. కాకపోతే మత పిచ్చోళ్ళు వాళ్ళు. ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీరు పందిని తీసుకొచ్చారు, 4 రోజులు ఏసీలో పెట్టారు, దానికి రోజు పన్నీటితో స్నానం చేయించారు, వదిలిన వెంటనే ఏం చేస్తుంది? బురదలోకి వెళ్తుంది. అది